బీజీటీ సిరీస్లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ని ఘనంగా గెలిచిన మన టీమిండియా ఇప్పుడు రెండో టెస్ట్ మ్యాచ్కి సిద్ధమైంది. మన వాళ్ళు డిసెంబర్ 6వ తేదీ నుండి అడిలైడ్ ఓవల్ వేదికగా పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నారు. సో పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ అంటే ఏంటి ఇప్పటికీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్. అంటే పింక్ బాల్ టెస్ట్ మ్యాచెస్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా డ్రా అవ్వలేదన్న విషయం కూడా మీకు తెలిసే ఉంటుంది. సో పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ అంటే సంథింగ్ స్పెషల్. నార్మల్ టెస్ట్ మ్యాచ్లో అయితే ఉండదు. ప్రతి సెషన్ కూడా అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. డే 1లో పైచి సాధించిన టీం డే 2లో కుప్పకూలిపోవచ్చు. అలాగే డే 2లో పైచి సాధించిన టీం డే 3లో పడిపోవచ్చు. సో ఈ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ అంటేనే మజా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అయితే వీటి విషయంలో కామన్గా ఉండేది ముందు చెప్పుకున్నట్టే ప్రతి మ్యాచ్లో కూడా రిజల్ట్ వచ్చేస్తుంది. సో ఇప్పటివరకు మొత్తం 22 పింక్ బాల్ టెస్ట్ మ్యాచెస్ జరిగాయి. అండ్ 22 మ్యాచ్ల్లో కూడా రిజల్ట్ వచ్చింది. ఏ ఒక్క మ్యాచ్ కూడా డ్రాగా ముగియలేదు. మెయిన్లీ అవుట్ ఆఫ్ 22 మ్యాచెస్లో చూసుకుంటే 16 మ్యాచ్లో రిజల్ట్ అనేది డే 4 కంప్లీట్గా అవ్వకముందే వచ్చేసింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లో గేమ్ ఎంత ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది అనేది. ఎనీవే ఈ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ అంటే మన టీమిండియాకు ఒక గండం లాంటిదే. ఎందుకంటే లాస్ట్ టైం మన వాళ్ళు అడిలైడ్ వేదికగా పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ అయినప్పుడు ఒక డిజాస్టర్స్ పెర్ఫార్మెన్స్ చూసాం. 36 రన్స్కి ఆల్అౌట్ అయిపోయారు. దీంతో ఖచ్చితంగా బ్యాక్ ఆఫ్ ది మైండ్ మన టీమిండియాకు ఒక డౌట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఆస్ట్రేలియా టీం చూసుకుంటే ఇప్పటివరకు వాళ్ళు ఆడిన పింక్ బాల్ టెస్ట్ మ్యాచెస్లో కేవలం ఒక్కటి మాత్రం ఓడిపోయారు. అది కూడా గాబా గ్రౌండ్లో వెస్టిండీస్ మీద ఓడిపోయారు. బట్ మిగతా అన్ని మ్యాచ్లో గెలిచారు. మెయిన్లీ అడిలైడ్ ఓవర్లో చూసుకుంటే మాత్రం వాళ్ళకి క్లీన్ రికార్డు ఉంది. ఈ గ్రౌండ్లో ఆస్ట్రేలియా టీం 7 పింక్ బాల్ టెస్ట్ మ్యాచెస్ ఆడితే 7 గెలిచేశారు. ఒక్కటి కూడా ఓడిపోలేదు. అండ్ ముందు చెప్పుకున్నట్టు లాస్ట్ మీ గ్రౌండ్లో మన టీమిండియాను 36 రన్స్కి ఆల్అౌట్ చేసి గెలిచారు. సో ఖచ్చితంగా పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా టీంను ఓడించాలంటే అంత ఈజీ కాదు. పైగా మన టీమిండియా చూసుకుంటే సేనా కంట్రీస్లో ఎక్కువగా వరుసపెట్టి 2 మ్యాచ్లు గెలవరు. గత కొన్నేళ్ళుగా చూసుకుంటే ఒక సిరీస్లో ఒక మ్యాచ్ గెలుస్తారు. బట్ నెక్స్ట్ మ్యాచ్ ఓడిపోవడమో లేకపోతే డ్రా చేసుకోవడమో జరుగుతుంది. అంతేగాని వరుసపెట్టి 2 మ్యాచ్లు గెలిచిన చరిత్ర చాలా తక్కువగా ఉంది మనకి. బట్ ఎనివే ఇవన్నీ పక్కన పెడితే ప్రజెంట్ సినారియో మాత్రం మన టీమిండియాకి అనుకూలం. మన వాళ్ళు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా టీంను 295 రన్స్ డిఫరెన్స్తో ఓడించారు. దీంతో ఆస్ట్రేలియా టీం మొత్తం కదిలిపోయింది. ఎప్పుడు లేని విధంగా వాళ్ళలో వాళ్ళకే గొడవలు వస్తున్నాయంట. కొన్ని రిపోర్ట్స్ చూసాం. ప్యాట్ కమిన్స్ వాళ్ళ బ్యాట్స్మెన్ నిందించాడంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఓటమికి. సో మొత్తం అయితే ప్రజెంట్ ఆస్ట్రేలియా టీం యొక్క డ్రెస్సింగ్ రూమ్లో సరైన వాతావరణం లేదు. అదే మన టీమిండియా విషయానికి వస్తే చాలా మంచి అట్మాస్ఫియర్ తయారైంది ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో గెలిచిన తర్వాత. ఈవెన్ రోహిత్ శర్మ కంబ్యాక్ ఇచ్చిన తర్వాత కూడా మన వాళ్ళు ప్రాక్టీస్ మ్యాచ్లో ఎక్కువ మార్పులు చేయకుండా ఆడారు. బ్యాటింగ్ ఆర్డర్లో ఓపెనింగ్ కాంబినేషన్ డిస్టర్బ్ చేయకుండా ఆడారు. సో ప్రజెంట్ ఫామ్ ప్రకారం చూసుకుంటే మన టీమిండియా ఆస్ట్రేలియా టీం కంటే బెటర్గా ఉంది. ఇన్ఫాక్ట్ పెద్ద టెస్ట్ మ్యాచ్కి ముందు కూడా చెప్పుకున్నాం ఆస్ట్రేలియా టీం ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు గ్రౌండ్లో వాళ్ళ తోపులని. బట్ మన టీమిండియా ఓడించి చూపించారు. అది కూడా పెద్ద మార్జిన్తో. ఈవెన్ అంతకు ముందు చూసుకున్నా మన టీమిండియా కూడా దెబ్బ తగిలింది. న్యూజిలాండ్ వాళ్ళు వచ్చి అన్ఎక్స్పెక్టెడ్గా మన టీమిండియాని వైట్ వాష్ చేశారు. సో గత కొద్ది రోజులుగా చూసుకుంటే మన టీమిండియా టెస్ట్ ఫార్మాట్ ఆడుతున్నప్పుడు అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అండ్ దాన్ని బట్టి బేస్ చేసుకుంటే మేబీ మన వాళ్ళు ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియాని ఓడించి వాళ్ళ స్ట్రీక్ ఎండ్ చేయొచ్చేమో. మోస్ట్ ఇంపార్టెంట్లీ మ్యాచ్లు గెలిస్తే ఆల్మోస్ట్ సిరీస్ గెలిచినట్టే. మిగతా 3 మ్యాచ్లు ఒకటి గెలిచిన చాలు ఈజీగా సిరీస్ సొంతమవుతుంది. అండ్ WTC ఫైనల్కి వెళ్ళే అవకాశాలు కూడా పెరుగుతాయి. సో సెకండ్ టెస్ట్ మ్యాచ్లో గెలుపు అనేది మన టీమిండియాకు చాలా అంటే చాలా పెద్ద బూస్ట్ని ఇస్తుంది. బట్ ఎనివే కంగారుల టీంని మాత్రం ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయకూడదు. దే ఆర్ నోన్ ఫర్ కమ్బ్యాక్స్. సో మన వాళ్ళకైతే ఖచ్చితంగా ఆస్ట్రేలియా దగ్గర నుండి చాలా హెవీ కాంపిటీషన్ వస్తుంది. పైగా వాళ్ళు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయారు కాబట్టి ఈ మ్యాచ్లో గెలిచి కంబ్యాక్ చేయాలని చూస్తారు. దీంతో మనమైతే 2 జట్ల మధ్య ఒక బ్లాక్ బస్టర్ మ్యాచ్ చూసే అవకాశాలు ఉంటాయి. ఇక మ్యాచ్ ఆడపై అడిలైడ్ గ్రౌండ్ యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు పేస్ బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఇన్ఫాక్ట్ ఈ గ్రౌండ్లో పింక్ బాల్ టెస్ట్ మ్యాచెస్ ఆడినప్పుడు అన్ని మ్యాచ్లు కూడా చాలా ఫాస్ట్గా రిజల్ట్ వచ్చేసాయి. మెయిన్లీ పేస్ బౌలర్స్ అయితే ఈ గ్రౌండ్లో చాలా వికెట్స్ తీసుకున్నారు. సో ఈ గ్రౌండ్ యొక్క క్యూరేటర్ ఏం చెప్పారంటే పిచ్ మీద క్రాస్ 6 mm ఉంచుతారంట. దీంతో డెఫినెట్లీ న్యూ బాల్తో బౌలింగ్ చేసే బౌలర్స్కి మంచి హెల్ప్ ఉంటుంది. పైగా పింక్ బాల్ అంటేనే చాలా షైనీగా ఉండే బాల్. రెడ్ బాల్తో కంపేర్ చేసుకుంటే చాలా వరకు షైన్ అనేది పోదు. సో దీంతో పింక్ బాల్ అనేది రెడ్ బాల్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువగా స్వింగ్ అవుతుంది. అలాగే బాగా స్కిడ్డే బ్యాట్ మీదకి వస్తుంది. కేవలం సీమ్ మీద పిచ్ అయినప్పుడు మాత్రమే ప్రాపర్గా బౌన్స్ అవుతుంది. అలా కాకుండా షైన్ మీద పిచ్ అయితే కొంతవరకు లో బౌన్స్తో చాలా ఫాస్ట్గా బ్యాట్ మీదకి వచ్చేస్తుంది. సో టు బి ఫ్రాంక్ రెడ్ బాల్తో కంపేర్ చేసుకుంటే పింక్ బాల్ని ఫేస్ చేయడం చాలా కష్టం. మరి అలా అని చెప్పి రన్స్ రావంటే వస్తాయి. ఇన్ఫాక్ట్ పింక్ బాల్ టెస్ట్ మ్యాచెస్లో 2 ట్రిపుల్ సెంచరీలు కూడా నమోదయ్యాయి. ఒకటి పాకిస్తాన్కి చెందిన అజర్ అలీ కొడితే మరొకటి డేవిడ్ వార్నర్ కొట్టాడు. సో పిచ్ కనుక కొంతవరకు న్యూట్రల్గా ఉంటే పింక్ బాల్తో కూడా రన్స్ వస్తాయి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే అడిలైడ్ వికెట్ అంత న్యూట్రల్గా ఉండదు. ఎక్కువగా పేస్ బౌలర్స్కి అనుకూలిస్తుంది. దీనివల్ల బ్యాటింగ్ చేయడం మరింత కష్టమైపోతుంది. సో మనమైతే మేబీ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో చూసిన అన్ని రన్స్ను ఈ మ్యాచ్లో చూడకపోవచ్చు. కొంతవరకు లో స్కోర్స్ నమ్మదే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 82 టెస్ట్ మ్యాచ్లు జరిగాయి. అండ్ 82 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 40 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 23 మ్యాచ్లో గెలిచాయి. మిగిలిన 19 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. అలాగే గ్రౌండ్లో యావరేజ్ స్కోర్స్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 379 రన్స్ ఉంది. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ 346, థర్డ్ ఇన్నింగ్స్ 268, ఫోర్త్ ఇన్నింగ్స్ 208. సో స్టాట్స్ బట్టి అయితే క్లియర్గా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. బట్ ఈ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం టాస్ అనేది అంత పెద్ద హ్యూజ్ రోల్ ప్లే చేయదు. ఎందుకంటే ఆస్ట్రేలియా వాళ్ళు గ్రౌండ్లో ఆడిన 7 పింక్ బాల్ టెస్ట్ మ్యాచెస్లో వాళ్ళు అన్ని మ్యాచ్లో కూడా టాస్ గెలవలేదు. మిగిలిన 4 మ్యాచ్లో టాస్ ఓడిపోయారు. 3 మ్యాచ్లో మాత్రమే టాస్ గెలిచారు. అయినా కానీ 7 మ్యాచ్లు కూడా గెలిచేశారు వాళ్ళు.
సో మేబీ డే టెస్ట్ మ్యాచెస్లో టాస్ అనేది కాస్త కీ రోల్ ప్లే చేయొచ్చు, కానీ డే అండ్ నైట్ పింక్ బాల్ టెస్ట్ మ్యాచెస్లో మాత్రం టాస్ అంత క్రూషియల్ కాదు. ఎవరైతే బాగా పెర్ఫామ్ చేయగలరో వాళ్ళ మ్యాచ్లు గెలుస్తారు. ఈవెన్ గ్రౌండ్ యావరేజ్ స్కోర్స్ చూసుకున్న థర్డ్ అండ్ ఫోర్త్ ఇన్నింగ్స్కి పెద్దగా డిఫరెన్స్ లేదు. సో పెద్ద టెస్ట్ మ్యాచ్లో అయితే టాస్ అనేది కీలకం అనుకున్నాం, కానీ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లో టాస్ అనేది అంత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా మారే ఛాన్స్ లేదు. ఇక గ్రౌండ్లో మన టీమిండియా రికార్డ్ చూసుకుంటే అంత మంచిగా లేదు. 13 మ్యాచ్లు ఆడితే 2 మాత్రమే గెలిచారు, 8 ఓడిపోయారు, 3 డ్రా చేసుకున్నారు. మళ్ళీ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లో అయితే ఒక డిజాస్టర్స్ పెర్ఫార్మెన్స్ చూసాం, 36 కాల్అవుట్ అయ్యారు. కానీ ట్విస్ట్ ఏంటంటే మన వాళ్ళ మ్యాచ్లో గెలిచి ఉండాల్సిందే, ఎందుకంటే ఆ మ్యాచ్లో మన వాళ్ళకి ఫస్ట్ ఇన్నింగ్స్లో 50 రన్స్ కంటే ఎక్కువ లీడ్ వచ్చింది. బట్ మన వాళ్ళు ఫెయిల్ అయింది సెకండ్ ఇన్నింగ్స్లో. అది కూడా ఐ థింక్ డే 3 స్టార్టింగ్ మొదటి సెషన్లోనే 9 వికెట్లు కోల్పోయినట్టుకున్నారు. సో మనం వీడియో స్టార్టింగ్ అప్పుడే చెప్పుకున్నాం, పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ అంటే ఒక అన్ప్రెడిక్టబుల్ టెస్ట్ మ్యాచ్. మన వాళ్ళు ప్రీవియస్గా గ్రౌండ్లో పింక్ బాల్తో టెస్ట్ మ్యాచ్ అన్నప్పుడు మొదటి 2 రోజులు డామినేట్ చేశారు, కానీ థర్డ్ డే ఒకే ఒక్క సెషన్లో సినిమా మొత్తం తిరగబడిపోయింది. మన వాళ్ళు 36 కాల్అవుట్ అవడం, ఆస్ట్రేలియా టీంకి కేవలం 93 పరుగుల టార్గెట్ని మాత్రమే సెట్ చేయడం జరిగింది, అండ్ వాళ్ళు ఈజీగా టార్గెట్ని చేసేసారు. సో పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. సడన్గా ఒక్కసారి బ్యాట్స్మెన్కి స్వర్గధామంలో కనిపిస్తుంది, కానీ కాసేపు ఆగి చూసుకుంటే బౌలర్స్ వచ్చి బేభత్సం చేసేస్తారు. సో మామూలుగా ట్రెడిషనల్ టెస్ట్ మ్యాచ్ని ప్రిడిక్ట్ చేసినట్టు ఈ మ్యాచ్ని ప్రిడిక్ట్ చేయలేం. పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ అనేది ఒక థ్రిల్లర్ సినిమా లాంటిది. మీరు కాసేపు టీవీ ఆపేసి అలా బయటకు వెళ్ళి వచ్చేసరికి మొత్తం మారిపోవచ్చు కూడా. ఎనివే ఈ మ్యాచ్ యొక్క డేట్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. December 6th స్టార్ట్ అవుతుంది, అంటే శుక్రవారం రోజు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అండ్ టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 9:30 AM నుంచి మనకి లైవ్ స్టార్ట్ అవుతుంది. అంటే రెగ్యులర్గా ఇండియాలో టెస్ట్ మ్యాచ్ జరిగినప్పుడు ఎలాంటి టైమింగ్స్ ఉంటాయో ఇప్పుడు ఈ టెస్ట్ మ్యాచ్ కూడా అలానే ఉంటాయి. బట్ ఆస్ట్రేలియాలో మాత్రం డిఫరెంట్, వాళ్ళకి మ్యాచ్ అనేది ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవుతుంది. ఇక మ్యాచ్ యొక్క వెదర్ రిపోర్ట్ చూసుకుంటే పెద్దగా వర్షం పడడానికి ఏమీ కనిపించట్లేదు. బట్ ఎనివే గ్రౌండ్ క్యూరేటర్ అయితే డే 1లో కాస్త వర్షం పడొచ్చు అని చెప్పాడంట. మెయిన్లీ ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉండొచ్చు అని చెప్పి ఇండికేషన్ ఇచ్చారు. సో దీంతో మ్యాచ్ డే 1లో బౌలర్స్కి కాస్త ఎక్కువ హెల్ప్ ఉండొచ్చు. బట్ స్టిల్ టాస్ విషయానికి వస్తే మాత్రం మేబీ 2 జట్లు కూడా ముందు బ్యాటింగ్ చేయడానికి మొగ్గు చూపుతారు, ఎందుకంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ముందు బ్యాటింగ్ చేసినప్పుడే గెలుపు వచ్చింది. ఇన్ కేస్ మరి ఎక్కువగా ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉంటే ముందు బ్యాటింగ్ తీసుకోకూడదు, బట్ నార్మల్ కండిషన్స్ ఉంటే మాత్రం ముందు బ్యాటింగ్ చేయడమే బెటర్. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా టీం అయితే కొంతవరకు ప్రెజర్లో కనిపిస్తుంది. మళ్ళీ మనం ముందే చెప్పుకున్నాం వాళ్ళ టీంలో అంతర్కలహాలు స్టార్ట్ అయ్యాయని చెప్పి, అంటే డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం మరి అంత పాజిటివ్గా లేదంట. సో మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఆస్ట్రేలియా టీం కంబ్యాక్ చేయాలంటే చాలా కష్టపడాలి. పైగా వాళ్ళకి టెస్ట్ మ్యాచ్కి ముందు చూసుకుంటే జాస్ హెజల్వుడ్ లాంటి బౌలర్ దూరం అయిపోయాడు. బట్ స్టిల్ అతని ప్లేస్లో వచ్చి స్కాట్ బాల్ని మనం ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయలేం. మళ్ళీ WTC ఫైనల్లో చూసాం, అతను మన టీమిండియా మీద చాలా మంచి బౌలింగ్ చేశాడు. సో టీం ప్రకారం చూసుకుంటే ఆస్ట్రేలియా టీం బాగానే ఉంది. ఈవెన్ పింక్ బాల్ టెస్ట్ మ్యాచెస్లో చూసుకున్న వాళ్ళ బౌలర్స్కి బ్యాట్స్మెన్కి అందరికీ కూడా చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి. మెయిలీ లబుషన్ లాంటి బ్యాట్స్మెన్కి గ్రౌండ్లో పింక్ బాల్ టెస్ట్ మ్యాచెస్ ఆడినప్పుడు 80 కంటే ఎక్కువ యావరేజ్ ఉంది. అలాగే ట్రావిస్ హెడ్కి చూసుకున్న 72 యావరేజ్ ఉంది గ్రౌండ్లో. ఈవెన్ ఉస్మాన్ కవాజ్ కూడా 54 యావరేజ్ ఉంది. ఇన్ఫాక్ట్ మిచెల్ స్టార్క్ లాంటి ప్లేయర్ కూడా ఈ గ్రౌండ్లో రన్స్ కొట్టాడు, 36 యావరేజ్ ఉంది అతనికి. సో అడిలైడ్ గ్రౌండ్లో పింక్ బాల్ టెస్ట్ మ్యాచెస్ ఆడినప్పుడు మంచి రికార్డు లేనిది కేవలం స్టీవ్ స్మిత్కి మాత్రమే 32 యావరేజ్ మాత్రమే ఉంది. కానీ ఆల్మోస్ట్ మిగతా మెయిన్ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ అందరికీ కూడా ఈ గ్రౌండ్లో మంచి రికార్డే ఉంది. ఈవెన్ వాళ్ళ బౌలర్స్లో చూసుకుంటే మిచెల్ స్టార్క్ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ అంటే రెచ్చిపోయి బౌలింగ్ చేస్తాడు. ఈ గ్రౌండ్లో అతను ఆడిన 80 టెస్ట్ మ్యాచ్లోనే 39 వికెట్లు తీసుకున్నాడు. అండ్ నాదర్లాండ్ చూసుకునే 7 మ్యాచ్లో 28 వికెట్లు తీసుకున్నాడు. ఈవెన్ ప్యాట్ కమిన్స్ కూడా 3 మ్యాచ్లో 13 వికెట్లు తీసుకున్నాడు. సో ఈ గ్రౌండ్లో పింక్ బాల్ టెస్ట్ మ్యాచెస్ ఆడినప్పుడు ఆస్ట్రేలియా ప్లేయర్స్ అందరికీ కూడా చాలా మంచి రికార్డ్స్ కనిపిస్తున్నాయి. కానీ సమస్య ఏంటంటే వాళ్ళ ఆత్మవిశ్వాసం లేకపోవడం, ఒక టీంలో కలిసికట్టుగా ఆడలేకపోతున్నారు. దీంతో ఆస్ట్రేలియా టీం ఈ మ్యాచ్లు గెలవాలంటే దానికి చెక్ పెట్టాలి. ఒక కంప్లీట్ టీంలో తాటి మీదకి వచ్చి పెర్ఫామ్ చేయగలిగితే ఇండియాని ఓడించగలరు. ఇక వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే మనమైతే పెద్దగా మార్పులు చూడడం. కేవలం జాస్ హెజల్వుడ్ విషయంలో మాత్రమే ఒక చేంజ్ కనిపిస్తుంది, అదైనా ఫోర్స్ఫుల్ చేంజ్. సో సైడ్ స్ట్రెయిన్ కారణంగా ఈ మ్యాచ్కి హెజల్వుడ్ దూరమయ్యాడు కాబట్టి అతని ప్లేస్లో స్కాట్ బాలండ్ వేస్తాడు. బట్ మిగతా 10 ప్లేయర్స్ యాజ్ యూజువల్గా కంటిన్యూ అవకాశాలు ఉన్నాయి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో గెలిచిన తర్వాత మంచి మూడ్లో ఉన్నారు. మీలా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ పెద్దది రావడం, అలాగే విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం, ఈ రెండు కూడా మన టీమిండియాకు బిగ్గెస్ట్ పాజిటివ్స్. సో ఖచ్చితంగా ఆస్ట్రేలియాతో కంపేర్ చేసుకుంటే మన వాళ్ళలో కాన్ఫిడెన్స్ కాస్త ఎక్కువగా ఉంటుంది. మెయిలీ జస్ప్రీత్ బుమ్రా మరియు సిరాజ్ వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో చాలా బాగా బౌలింగ్ చేశారు. ఎస్పెషల్లీ బుమ్రా అయితే ఒక ఫుల్ పర్పుల్ ప్యాచ్లో ఉన్నాడు. పైగా అతనికి పింక్ బాల్ టెస్ట్ మ్యాచెస్లో చూసుకుని ఎక్సలెంట్ రికార్డు ఉంది. ఇన్ఫాక్ట్ ఈ పింక్ బాల్ టెస్ట్ మ్యాచెస్లో అతని బౌలింగ్ యావరేజ్ 14.5గానే ఉంది. సో మరోసారి అయితే బుమ్రా మన టీమిండియాకు చాలా కీ ప్లేయర్ కాబోతున్నాడు. ఇక బ్యాటింగ్లో చూసుకుంటే ఈ గ్రౌండ్లో విరాట్ కోహ్లీకి మామూలు రికార్డు లేదు. 2014లో అనుకుంటా ఇదే గ్రౌండ్లో వరుసగా 2 సెంచరీలు కొట్టాడు. అండ్ ఆ తర్వాత చూసుకుని అడిలైడ్ గ్రౌండ్లో మరో సెంచరీ కొట్టాడు. ఈవెన్ పింక్ బాల్ టెస్ట్ మ్యాచెస్లో చూసుకున్న విరాట్ కోహ్లీకి చాలా మంచి రికార్డు ఉంది. 277 రన్స్ కొట్టాడు అట్ 46 యావరేజ్. ఈవెన్ లాస్ట్ టైం 36 ఆల్అౌట్ అయినప్పుడు కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ ఒక మంచి నాక్ ఆడాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 74 పరుగులు చేసి మన టీమిండియా రెస్పెక్టబుల్ టోటల్ సాధించేలా చేశాడు. ఇన్ఫాక్ట్ ఆ మ్యాచ్లో రన్అట్ అయిపోయి కానీ లేకపోతే సెంచరీ కూడా కంప్లీట్ అయ్యి ఉండేది. సో విరాట్ కోహ్లీకి అడిలైడ్ గ్రౌండ్లో మంచి రికార్డు ఉంది, అలాగే పింక్ బాల్ టెస్ట్ మ్యాచెస్లో కూడా మంచి రికార్డు ఉంది. అండ్ రీసెంట్గా ఫామ్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టాడు. దీంతో ఖచ్చితంగా మనం విరాట్ కోహ్లీ దగ్గర నుండి ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక మిగతా బ్యాట్స్మెన్ విషయానికి వస్తే జైస్వాల్ మరియు రాహుల్ మంచి టచ్లో ఉన్నారు. అలాగే రిషబ్ పంత్ కూడా ఆస్ట్రేలియా సాల్ మీద చాలా మంచి రికార్డు ఉంది. ఈవెన్ టీంలోకి రీఎంట్రీ అవబోతున్న శుభ్మన్ గిల్ కూడా ఆస్ట్రేలియా సాల్ మీద 50 కంటే ఎక్కువ యావరేజ్ ఉంది. సో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్కి ఎలా అయితే మంచి స్టాట్స్ ఉన్నాయో మన టీమిండియా బ్యాట్స్మెన్ కూడా అలానే మంచి స్టాట్స్ ఉన్నాయి. కానీ ఒకే ఒక క్వశ్చన్ మార్క్ ఏంటంటే కెప్టెన్ రోహిత్ శర్మ.
సో అతనైతే ప్రజెంట్ అంత మంచి ఫామ్లో లేడు. బట్ ఎనివే స్టిల్ పింక్ బాల్ టెస్ట్ మ్యాచెస్లో అతను కూడా 40 కంటే ఎక్కువ యావరేజ్ ఉంది. అయితే ప్రాబ్లం ఏంటంటే అతని మ్యాచ్లో ఓపెనర్గా ఆడే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. మోస్ట్ లైక్లీ మిడిల్ ఆర్డర్లో ఆడతాడు. మెయిన్ మనం వార్మప్ మ్యాచ్లో చూసాం తనకు ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉన్నా సరే ఓపెనింగ్కి రాలేదు. టీమ్ సక్సెస్ కోసం తన ఓపెనింగ్ స్పాట్ని త్యాగం చేసి నెంబర్ 4లో బ్యాటింగ్ వచ్చాడు. సోనాల్ అయితే మోస్ట్ లైక్లీ మరోసారి కేఎల్ రాహుల్ మరియు జైస్వాల్ వీళ్ళ ఓపెనింగ్ కాంబినేషన్తోనే వెళ్తారు. అండ్ దెన్ 1 డౌన్ స్పాట్లో దేవదత్ పడిక్కల్ బయటికి వెళ్ళి శుభ్మన్ గిల్ ప్లేయింగ్ లెవెన్లోకి వస్తాడు. అలాగే నెంబర్ 6లో చూసుకుంటే ధ్రువ్ జురేల్ ప్లేస్లో రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తాడు. సో మన టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ అయితే మనం 2 మార్పులు మాత్రమే చూడొచ్చు. వాషింగ్టన్ సుందర్ని పక్కన పెట్టి జడేజాని తీసుకొస్తారంటే మేబీ జరగవచ్చు, జరగకపోవచ్చు. పైగా టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు సుందర్ తన ప్లేస్ని రీటైన్ చేసుకున్నట్టు. సిడి తిరిగి పేస్ బౌలింగ్ విషయంలో అయితే మన టీమిండియాలో మార్పులు జరిగితే ఏమైనా స్పిన్ బౌలింగ్ విషయంలోనే మార్పు చేస్తారు. ఇక మన బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో ఆల్రెడీ కేఎల్ రాహుల్ ఒక చిన్న హింట్ ఇచ్చాడు. అంటే అతను సెకండ్ టెస్ట్ మ్యాచ్లో ఏ పొజిషన్లో ఆడాలో ఆల్రెడీ క్లారిటీ వచ్చేసిందంట. టీమ్ మేనేజ్మెంట్ అతనికి ఆల్రెడీ చెప్పేశారంట నువ్వు ఈ పొజిషన్లో బ్యాటింగ్ చేస్తామని చెప్పి. బట్ అదే టీమ్ మేనేజ్మెంట్ నువ్వు ఈ విషయాన్ని ఎక్కడ కూడా బయట చెప్పొద్దని కూడా చెప్పారంట. సో విషయాన్ని అయితే రీసెంట్గానే కేఎల్ రాహుల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అండ్ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు టీమ్ కాంబినేషన్ ఆల్రెడీ సెట్ అయిపోయింది. మన వాళ్ళు ఒక రోజు ముందే బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉంటుందో ప్లాన్ చేసేసుకున్నారు. బట్ దాన్ని బయటికి రానివ్వట్లేదు. ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే మన వాళ్ళు పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ గెలిస్తే ఒక సరికొత్త చరిత్ర అవుతుంది. చూడాలి మరి అడిలైడ్ గ్రౌండ్లో మన వాళ్ళు చరిత్ర తిరగరాస్తారా లేకపోతే ఆస్ట్రేలియా టీం ఏమైనా కంబ్యాక్ ఇస్తుందా అనేది.